కొన్ని రకాల సమస్యలు ప్రాణాల మీదకు తేకపోవచ్చు, కానీ అనుక్షణం ముళ్లలా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. పైల్స్ బాధలు అలాంటివే. పైల్స్తో బాధపడుతున్నప్పుడు స్థిమితంగా కూర్చోలేం, కుదురుగా నడవలేం. టాయిలెట్కు వెళ్లినప్పుడు ముళ్లకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. ఒక పట్టాన విసర్జన కాదు, దీనికి తోడు ఆసనం నుంచి పడే రక్తం మనల్ని ఒకటే కంగారు పెట్టేస్తూ ఉంటుంది. పైల్స్ బాధల్ని బయటకు చెప్పుకోలేక, భయాలు దాచుకోలేక చాలా మంది నాటు వైద్యాలు చేసుకుంటూ లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే పైల్స్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ అంటే ఏంటి? ముఖ్యంగా పైల్స్ అంటే అది మనం హెమరాయిడ్స్ అంటాం. ఏంటంటే ఇప్పుడు మన మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రక్రియ ఈ డిఫికేషన్ అనేది జరిగేటప్పుడు మనం ఏనల్ కుషన్స్ అని ఉంటాయి. ఏనల్ కుషన్స్ ఏంటంటే అవి మన మోషన్ని సరిగ్గా బయటకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ కాన్స్టిపేషన్, మోషన్ చాలా హార్డ్గా వచ్చినా, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినా ఈ ఏనల్ కుషన్స్ అని కిందకి వెండి జారడం జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటాం. గ్రేడ్ 1 and 2 అని లోపలే ఉంటాయి. అవి యూజువల్గా ఏంటంటే అంటే ఒక క్లాక్ వైజ్ తీసుకున్నామంటే 3 o'clock కానీ 7 o'clock కానీ తర్వాత 9 o'clock, 11 o'clock ఈ పొజిషన్లో కామన్గా వస్తూ ఉంటాయి. దీని 3, 7 and 11 o'clock పొజిషన్స్లో వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే ఇది అలోన్గా రావచ్చు, లేకపోతే కాంబైన్ అన్ని 3 ప్లేస్లో కూడా రావచ్చు. ఇది వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో బ్లీడింగ్ అవటం వల్ల రక్తం పడటం వల్ల అనీమియా అంటే రక్తం తగ్గిపోవటం వల్ల వీక్ అయిపోతూ ఉంటారు. పైల్స్ ఎందుకు వస్తాయి? కారణాలేంటి? మెయిన్గా రావడానికి కారణం మన ఆహార పదార్థాల్లో మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవటము, ఫైబర్ కంటెంట్ సరిగ్గా ఉండకపోవటము, మనం తీసుకున్న ఆహారంలో అంటే ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు క్రానిక్ అమీబియాసిస్ కానీ, మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మోషన్ హార్డ్గా అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఈ మోషన్ అనేది కిందకి నార్మల్ అంటే డిఫికేషన్ రిఫ్లెక్స్లో రాకుండా చాలా హార్డ్గా రావటం కానీ, లేకపోతే మనం అధికంగా ప్రెషర్ చేయటం వల్ల కానీ ఈ ఏనల్ కుషన్ నిదానంగా కిందకి స్లిప్ అవటం జరుగుతూ ఉంటాయి. పైల్స్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్ 1 and గ్రేడ్ 2లో సాధారణంగా ఏంటంటే ఎటువంటి మనం అంటే సర్జరీ లేకుండా మెడిసిన్స్తోనే మనం తగ్గించవచ్చు. అందుకని ఎంత ఎర్లీగా మనం అంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అవే ఆటోమేటిక్గా రిగ్రెస్ అయిపోతాయి. అంటే ఈ రిగ్రెస్ అవ్వకుండా మన హ్యాబిట్స్ అదే కంటిన్యూ చేసినప్పుడు, ముఖ్యంగా కాన్స్టిపేషన్ కానీ, మన వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం, ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవటము, అదేవిధంగా అనేకమైన అదర్ మెడికల్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని కారణాల వల్ల ప్రోగ్రెస్ అయినప్పుడు గ్రేడ్ 4 అంటే ఏంటంటే గ్రేడ్ 3 అంటే లోపలే ఉంటే కానీ మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, చేత్తో బయటకు పంపించాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి బయటికి అంటే లోపలికి వెళ్లకుండా బ్లాక్ అయిపోతూ ఉంటాయి, ప్రొలాప్స్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. మన ఏనల్ స్పాజమ్ అనేది మన ఓన్ టిష్యూని కంప్రెస్ చేసినప్పుడు అవి ఇంకా పెద్దగా స్వెల్ అయిపోయి చాలా ఎమర్జెన్సీ కండిషన్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. పైల్స్కి నాటు వైద్యాలు మంచివేనా? ఎవరైనా వైద్యం అంటే ట్రెడిషనల్ డాక్టర్స్ అయినా ట్రైన్ డాక్టర్స్ ఉండాలి. అంటే ట్రైన్ లేని వాళ్ళ దగ్గర ఏదో చూసుకుని వాళ్ళకి ఏమి క్వాలిఫికేషన్స్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కొంచెం రిస్కీ అయినది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం క్లెన్లీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లెన్లీనెస్ అంటే ఒకళ్ళ బ్లడ్ కాంటాక్ట్ అయ్యి అదే బ్లడ్ మన బాడీ టచ్ అయితే అనేకమైన రోగాలంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఎయిడ్స్ అలాంటివి ఉంటాయి. అందుకని ముఖ్యంగా స్టెరిలిటీ మెయింటైన్ చేసే యూనిట్ ఉండాలి. అదేవిధంగా ట్రైన్ పర్సన్ ఉండాలి. అది అలోపతిక్ అవ్వచ్చు, ఆయుర్వేదిక్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ట్రైన్ డాక్టర్స్ అయినప్పుడు ఈ వైద్యంలో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు కాబట్టి మీకు సరైన వైద్యం అనేది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా క్వాక్స్ దగ్గరికి వెళ్ళిన, క్వాక్స్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండదు, కాకపోతే వాళ్ళు వైద్యం ఎక్కడో నేర్చుకొని ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర స్టెరిలిటీ ఉండదు. స్టెరిలిటీ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం కూడా గ్యాస్ స్టెరిలైజేషను లేకపోతే ఒక రకమైన సైడెక్స్ సొల్యూషన్లు వేసి స్టెరిలైజ్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఆటోక్లేవ్ అన్నీ చేసి అవి చేయకుండా జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే గ్లౌస్ అవన్నీ సరిగ్గా వేసుకుంటున్నారా లేదా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఉన్న జబ్బులు ఇంకో దగ్గరకు మనకి స్ప్రెడ్ చేయడానికి మంచిది కాదు.
పైల్స్ని ఎలా నిర్ధారించుకుంటారు? ఎగ్జామినేషన్లో ప్రాక్టోస్కోపీ ఒక 10 సెంటీమీటర్ లోవర్ పార్ట్ ఆఫ్ యానల్ కెనాల్ మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతాం. దీంట్లో ఏంటంటే మనం చెక్ చేసినప్పుడు మనకు బ్లీడింగ్ అయినప్పుడు అది మీకు పైల్స్ ఉన్నాయా, ఫిషర్ ఉందా, లేకపోతే ఏమైనా ఫిస్టులా ఉందా అని ఎగ్జామిన్ చేస్తాం. సో ఇది చేయడానికి కారణం ఏంటంటే మన ట్రీట్మెంట్ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది. ఒక ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా కానీ మనకు ఒక బ్లీడింగ్ స్పాట్ కనపడింది అంటే ఓహో అంతే ఇక్కడి నుంచే బ్లీడ్ అవుతుంది, తప్పకుండా మనం మందులు ఇస్తే మనకు తగ్గిపోతుంది అని మన పేషెంట్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వగలం. ఎప్పుడైనా పైల్స్ ఉండి కానీ బ్లీడింగ్ స్పాట్ అసలు కనపడలేదనుకోండి, మనం చెప్తాం అంటే మీకు బ్లీడింగ్ కనపడలేదండి, తప్పకుండా మనం కొలనోస్కోపీ అని చేసుకోవాలి అని చెప్తాం. అందుకని మనం ఎగ్జామినేషన్ అనేది ప్రాక్టోస్కోపీ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏ లెవెల్లో ఉందో మనం పైల్స్ నిర్ధారించ జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా వేరైన ప్రాబ్లం ఉందా అంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ ఇలాంటి కండిషన్స్లో కూడా బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మ్యూకోసా మొత్తం చాలా పచ్చిగా ఉందంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని ఏమైనా ఉందా కూడా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అందుకని క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోప్ అనేది మనం పైల్స్ నిర్ధారించడానికి చాలా చాలా అవసరం. పైల్స్కి సర్జరీనే మార్గమా? కోత పెట్టకుండా పైల్స్ని మాయం చేయొచ్చా? ఎర్లీగా వచ్చినప్పుడు మన మెడిసిన్స్తోనే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్కి ఇమీడియట్గా మన సర్జరీ ఏం అవసరం లేదు. మనం ఏంటంటే అంటిల్ అన్లెస్ బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటే అలాంటి కండిషన్స్లోనే మీరు చేసుకోండి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మందులు ఇవ్వగానే మోషన్ కాన్స్టిపేషన్ రాకుండా మన మెడిసిన్స్ ఇస్తే వాటికవే రిగ్రెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు పైల్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తొందరపడి చేయించుకోకూడదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత దానికదే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదే విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే మనము మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. మందులు ఇచ్చినప్పుడు బ్లీడింగ్ తగ్గుతుంది, మళ్ళీ అదే విధంగా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే సర్జికల్గా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పైల్స్ రాకుండా చూసుకోవచ్చా? 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 20 అంటే మనం మేల్కొని ఉన్నప్పుడు అంతా కూడా తాగడం చాలా చాలా మంచిది. అదేవిధంగా ఫైబర్ కాంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫైబర్ కాంటెంట్ అంటే మాది ఫ్రూట్స్ రూపంలో అవ్వచ్చు, ఫుడ్ రూపంలో అవ్వచ్చు. చాలా వరకు అంటే మన చీజ్, వెస్టర్న్ ఫుడ్స్ అనేవి చాలా స్టిక్కీ స్టూల్స్, ఒకలాంటి కాన్స్టిపేషన్ లా క్రియేట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారు నా మోషన్ బాగా అయిపోతుంది అయినా నాకు పైల్స్ ఎందుకు వస్తున్నాయని. మనకేంటంటే కాన్స్టిపేషన్ అనేది హార్డ్ మోషనే కాదు, అతుక్కొని వచ్చినప్పుడు, మనం అడల్టరేటెడ్ ఫుడ్ తిన్నప్పుడు, మంచి నూనె తీసుకున్నప్పుడు, బయట అంటే ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ స్టిక్కీ స్టూల్స్ వస్తాయి. దానివల్ల కూడా మన మ్యూకోసాకి ఒక రాపిడిలాగా జరిగి కిందకి రావటం అనేది జరుగుతూ ఉంటాయి. అందుకని ఒకటి అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కంపల్సరీ పరిస్థితులు తీసుకోవాల్సి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫైబర్ అంటే ముఖ్యంగా ఫ్రూట్స్ కానీ ఏదో తీసుకుంటే అది మిమ్మల్ని కొంతవరకు ఇవి రాకుండా కాపాడితే, ఒకసారి వచ్చిన తర్వాత ఇట్ విల్ బీ లైక్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ చాలా ఈజీ కూడా. ముఖ్యంగా ఫైబర్ కాంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, అండ్ ఏంటంటే చేసి తీసుకుంటే చాలా చాలా మంచిది. అదేవిధంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటంటే మన యాక్టివిటీ బాగా చేసుకున్నప్పుడు, బౌల్ మూమెంట్స్ బాగా ఉన్నప్పుడు మోషన్ అనేది నిల్వ ఉండదు. కాబట్టి పెద్ద పేగులో మీకు ఇలాంటి వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పైల్స్ విషయంలో ఇవాళ సర్జరీ అనేది మనకు చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం ద్వారా తొలి దశలోని పైల్స్ ని మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు. పైల్స్ ముదిరినప్పుడు బ్యాండింగ్, స్టాప్లర్, ఇంజెక్షన్ థెరపీ వంటి ఆధునిక చికిత్సల సాయంతో వేధించే పైల్స్ ని మనం సులువుగానే వదిలించుకోవచ్చు.